హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఆలూ ఫ్రైని ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. చాలా చాలా బాగుందండి. టేస్ట్ అయితే చపాతీల్లోనికైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేకాదు రసం సాంబార్లోనికి కూడా అన్నంలోనికి సైడ్ డిష్గా భలే ఉంటుంది. ఇలాగే తిన్నా కూడా బాగుంటుంది. ఒక్కసారి ఈ ఆలూ ఫ్రైని మీరు ట్రై చేశారు అంటే ఎప్పుడు ఇదే విధంగా చేస్తారో అంత బాగుంటుంది. మరి ఈ టేస్టీ ఆలూ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇక్కడ నేను ఈ ఫ్రై కోసం అయితే ఆలూని తీసుకొని ఇలా కొంచెం పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. తర్వాత ఇందులోనికి మసాలాని చేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 పావు టీ స్పూను మిరియాలు, 1 హాఫ్ టీ స్పూను ఆవాలు, కొన్ని మెంతులు తీసుకున్నాను. కొన్నే తీసుకోవాలి, లేదంటే చేదొచ్చేస్తుంది. 3 ఎండుమిర్చి. ఇప్పుడు వీటన్నింటిని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనికి వీటన్నింటిని వేసుకొని మాడిపోకుండా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇలా ఫ్రై చేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇదే ప్యాన్లోనికి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. వేసుకొని ఈ ఆయిల్లోనికి కట్ చేసుకున్న ఈ ఆలు ముక్కలన్నింటినీ వేసేసుకోవాలి. వేసుకొని ఐ ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి సాల్ట్ వేసుకోవాలి. నేను సాల్ట్ వేసే క్లిప్ మిస్ అయిందండి, అందుకే చూపిస్తున్నాను. సాల్ట్ కూడా వేసుకొని ఒక్కసారి అంతా కూడా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఈ ఆలూని బాగా ఆయిల్లో ఉడకనివ్వాలి. ఇలా కొంచెం మెత్తబడాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ ఆలూని ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా అయిపోతుంది కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయిన తర్వాత ఇందులోనికి కొంచెం పసుపు, కొద్దిగా కారం, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం చాట్ మసాలా, లేదంటే ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. నా దగ్గర చాట్ మసాలా ఉందని వేస్తున్నాను. అలాగే గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా వేసేసుకొని ఒక్కసారి అంతా కలుపుకున్న తర్వాత 1 స్పూను వాటర్ వేసుకోవాలి. వేసుకొని వెంటనే మూత పెట్టుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేయడం వల్ల మసాలా అంతా కూడా ఆలుకి బాగా పడుతుంది. 1 నిమిషం తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోనికి కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ అండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. నిజంగా చాలా చాలా బాగుంది. పిల్లలైతే ఇలాగే తినేస్తారు, అంత బాగుందన్నమాట. ఎందులోకి తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోయింది. మీకు నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.